తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా మార్వాడి యూనివర్సిటీని స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీకి మార్వాడి యూనివర్సిటీకి మధ్య ఉన్న తేడా ఏంటి? మార్వాడి యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఎలాంటి కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ పొందుతున్నారు అండ్ ఎలాంటి ప్యాకేజెస్ పొందుతున్నారు? ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సో మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ వీటన్నిటినీ కాదని ఒక స్టూడెంట్ మార్వాడి యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలండి? సో మెయిన్ ఏంటంటే మా మార్వాడి యూనివర్సిటీకి వచ్చే ముందు మా మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో లొకేట్ అయింది. సో మార్వాడి యూనివర్సిటీ ఇప్పుడు ఏంటంటే గుజరాత్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది డెవలపింగ్ స్టేట్. సో ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్ మా యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ స్టూడెంట్కి కావాల్సిన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ ఓకే ప్లస్ ఎంప్లాయబిలిటీ అంటే ప్లేస్మెంట్స్ రావడానికి మా మార్వాడి యూనివర్సిటీలో చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అంటే కంపేర్ టు తెలుగు స్టేట్స్లో ఉండే యూనివర్సిటీని గుజరాత్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి? సో మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ తెలుగు స్టేట్ నుంచి మా స్టూడెంట్స్కి ఎందుకు అంటే మా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నారంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫీజెస్ కూడా అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్తో మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే గుజరాత్లో ఒక ఫీజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే అన్ని విధాలుగా మన ఆంధ్ర తెలంగాణ లాగా ఏ కాలేజ్ అంటే ఫీజెస్ విపరీతంగానే ఉండదు, డొనేషన్స్ అనేటివి ఉండదు, వెరీ రీజనబుల్ ఫీజెస్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని ఇక్కడ చదివించుకోవడానికి తక్కువ బడ్జెట్లో ఇంజనీరింగ్ అంటే చదవాలనుకున్న స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మా మార్వాడి యూనివర్సిటీ. సో ఒక మన తెలుగు స్టూడెంట్ వెళ్ళి మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటే తనకు కలిగే ప్రయోజనం ఏంటండి? సో మార్వాడి యూనివర్సిటీ ఇందాక చెప్పినట్టుగా మెయిన్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీకి జాయిన్ అయ్యేది ఏంటంటే మా యూనివర్సిటీ సరౌండింగ్స్లో జస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 100 to 150 అంటే కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. స్టూడెంట్స్ వన్స్ మా యూనివర్సిటీలో డిగ్రీస్ కంప్లీట్ అవ్వగానే స్టూడెంట్కి కావాల్సిన ఇంటర్న్షిప్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ తర్వాత జాబ్స్ కానీ అంటే ఇక్కడ జాబ్స్ రావడానికి చాలా ఈజీ అన్నమాట ఇక్కడ. మార్వాడి యూనివర్సిటీలో చదివిన తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారండి? సో మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ 500 కంపెనీస్ విజిట్ అవుతాయి సార్. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టీసీఎస్, అసెన్షియర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్మోస్ట్ రిలయన్స్ అండ్ అదానీ, ఈవెన్ ఏషియన్, కేపీఎంజీ, ఆల్మోస్ట్ టాప్ ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ అనేది మా యూనివర్సిటీకి ఎవ్రీ ఇయర్ విజిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి టాప్ 34 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్కి యావరేజ్ ప్యాకేజ్ కూడా జస్ట్ 6 lakhs to 7 lakhs యావరేజ్ ప్యాకేజ్ జరిగింది. ప్లస్ ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రావడం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ అండి.